నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు వినగానే అందరికీ డ్రామాలే గుర్తొస్తాయని చెప్పి పలువురు అంటూ ఉంటారు. ఆయన ఎప్పుడూ కూడా వెకిలి చేష్టలతో, వెకిలి నవ్వులతో మీడియాకి దొరికిపోవడమే కాకుండా 2019 ముందు నుండి కూడా కొన్ని డ్రామాలు ప్రదర్శించి మరి అధికారంలోకి వచ్చారని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే, ఆయనకు జరిగినటువంటి సంఘటన, గులకరాయి సంఘటన జరిగి నేటితో సంవత్సరం అవుతుంది. మరి గులకరాయితో ఆగిందా? ఇటువంటి సంఘటనలే ఇంకా జరుగుతున్నాయా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల మేడం. నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి పేరు వినగానే అందరూ కూడా ఆయన ఈ డ్రామాలు, వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులు ఇంతే అని చెప్పి పలువురు అయితే ఫిక్స్ అయిపోయి ఉన్నారు మేడం. అటువంటి సంఘటనలు మనం చాలా కూడా చూసాము. మరి బాబాయ్ హత్య కేసు మొదలు పెట్టుకొని నిన్న జరిగినటువంటి హెలిప్యాడ్ సంఘటన వరకు ఎన్నో సంఘటనలు జరిగాయి. అవన్నీ కూడా డ్రామాలు కాదు, మాపై జరిగిన ఘటనలు, మాపై జరిగిన ఘోరాలు అని చెప్పి వైసీపీ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటుంది. మరి అందులో ఒకటి అయినటువంటి 2024 ఎన్నికల ముందు గులకరాయి సంఘటన ఏదైతే జరిగిందో అది జరిగి నేటితో సంవత్సరం అవుతుంది. మరి ఇటువంటి సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయా, ఆగాయా? మీరేమంటారు మేడం? జగన్మోహన్ రెడ్డి గారు మీరంటున్నట్లుగా వైఎస్ఆర్ ఎవరైతే వివేకానంద రెడ్డి గారు ఉన్నారో అతనితో కాదు స్టార్ట్ అయింది, వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారి మరణం దగ్గర స్టార్ట్ అయింది. అప్పుడే సంతకాల సేకరణ, వెంటనే నేను సీఎం హోదాలోకి వెళ్ళిపోతానని చాలా ఆశపడ్డాడు. అది జరగలేదు. తర్వాత తల్లిని చెల్లిని బాబాయి చావు ఒకటి అడ్డం పెట్టుకుని మొత్తానికి ముఖ్యమంత్రి హోదాలో 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ పరిపాలనలో రాబోయే ముందు కూడా బలైపోయిన వ్యక్తి ఇంకో అతనున్నాడు, అతనే కోడికత్తి సీను. మరి అతను ఏం చేశాడు? ఇప్పటికి కూడా 6 సంవత్సరాల నుంచి అతను కటకటాల్లో ఎందుకు లెక్క పెడుతున్నాడు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సాక్ష్యం చెప్పటలేదు? అతను చూస్తే విచారించిన పోలీసులు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే, అతను జగన్మోహన్ రెడ్డి అభిమాని, అతనికి పిచ్చి ప్రాణం, అతన్ని సీఎం హోదాలో కూర్చోబెట్టాలని సీఎం కుర్చీలో ఎంతో ఆశపడిన వ్యక్తి కోడికత్తి సీను. అతను జేబులో ఏదైతే ఒక 15 పేజీల లెటర్ ఏదో దొరికిందంట. మరి దాంట్లో 3 రకాల హ్యాండ్ రైటింగ్ తో లెటర్ రాసుంది. మరి అది ఎవరు రాశారు, ఎందుకు రాశారంటే, ఒకటి కజిన్ తో రాయించాడు, ఒకటి రూమ్మేట్ తో రాయించాడు, ఒకటి కోడికత్తి సీని రాసుకున్నాడు. తన ప్రాణానికి ఏదన్నా జగన్మోహన్ రెడ్డి అంత వ్యక్తిని తను అటాక్ చేస్తే వెంటనే ఏదన్నా కాల్ చేయటం కానీ ఏదైనా జరిగిందనుకోండి, అతను చంపేయటం కానీ అలా జరిగితే నా అవయవాల్ని నేను డొనేట్ చేస్తాను అని చెప్పేసి అతను స్వయంగా అతని చేతులతో రాసుకున్న లేఖ అది. మరి అంత గొప్పగా ఆలోచించి మరి ఇట్లాంటి వ్యక్తిని, ఇతనికి వ్యక్తిత్వం లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి చూస్తే. మరి పాపం ఆ అబ్బాయి నీ మీద అభిమానంతో ఇరుక్కున్నాడు, చేసింది తప్పే, దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించరు. అది నిజంగా అతని మీద అతను దాడి చేశాడా చేయించాడా అదంతా పక్కన పెడితే ఈ రోజున అతను కటకటాలు లెక్క పెడుతూనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సాక్ష్యం చెప్పింది లేదు. వాళ్ళ తల్లి తమ్ముడు అందరూ కూడా వేడుకుంటున్నారు, మా బాబే మాకు దిక్కు, మరి మా ఫ్యామిలీ ఇలా ఒక వ్యక్తిని ఉండి కూడా మేము ఆదరణ లేకుండా కోల్పోయామని. మరి చూస్తే ఇప్పుడు మీరు అంటున్నా గులకరాయి. మరి ఆ రోజున వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు ఏంటంటే, వేముల సతీష్ అనే అబ్బాయి మేము 300 రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు రమ్మన్నారు, అతని అక్కడికి వచ్చాము ఆ మీటింగ్ కి. మరి ఆ మీటింగ్కి వచ్చిన తర్వాత ఏదో రాయొచ్చి తగిలిందన్నారు, కానీ ఆ రోజున పూలదండ వేస్తుంటే దానికి ఉన్న చిన్న హుక్ ఏదో కొట్టుకుందనేది అసలు వాదన అందరూ చెప్పింది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ ఎవరైతే పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా నేతలు చెప్పేది ఏంటంటే ఎవరో కొట్టారు అనేది. ఆ ఎవరోని ఆ సతీష్ అనే అబ్బాయిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. మరి అతనేం చెప్తున్నాడంటే, నిజంగా మాకేం తెలీదు, అక్కడ గుంపులుగా నిలబడి ఉంటే పోలీసులు ఇక్కడ ఎందుకున్నారు, వెళ్ళిపోండి అన్నారు, మేము ఇంటికి వచ్చేసాము, 300 ఇస్తానంటేనే మేము వచ్చాము. తర్వాత నైట్ 11 గంటలకు పోలీసులు వచ్చి లేపి నువ్వు ఒప్పుకోవాలని చెప్పి గన్బెట్టి బెదిరించారు, చాలా హడావుడి చేసి మమ్మల్ని తీసుకెళ్లారని. మరి ఈ విధమైన డ్రామాలు, ఈ ట్రిక్స్ ఇవన్నీ కూడా చీప్ ట్రిక్స్ గానే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దృష్టిలో. మరి మొన్న చూస్తే హెలికాప్టర్ దగ్గరకి, ఆ హెలిప్యాడ్ ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళని ఎవరు ఎలో చేశారు, ఎందుకు ఎలో చేశారు, మరి వీళ్ళంతా కూడా వెళ్ళి అక్కడ ఏం చేశారు? ఇప్పుడు కూడా కార్యకర్తల మీద, వాళ్ళ నేతల మీద, అతని అభిమానుల మీద ఇతను నిందేస్తున్నాడు. గులకరాయి అంతే జరిగింది, కోడికత్తి అంతే జరిగింది, ఈ రోజున ఇది కూడా అదే జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ విషయంలో కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు అనేది తెలుస్తుంది, పైలట్ కి, కో పైలట్ కి, అలాగే ఎవరైతే హెలికాప్టర్ ని తనకి లీజ్ కి ఇచ్చారో ఆ సంస్థకు కూడా నోటీసులు ఇవ్వటం, విచారణ. ఎందుకు మీరు ఇక్కడ ఉన్న పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా టేక్ ఆఫ్ చేశారు, ఏదైతే ఆ డెస్టినేషన్ ఉందో దానికి సంబంధించి మీరు అటువైపుకి వెళ్లకుండా ఆ రూట్ కి వేరే రూట్ కి ఎందుకు మళ్లించారు, ఇవన్నీ కూడా విచారణలో తేలుతాయి అంట. ఏదైతే నిజానిజాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఎందుకు ఇలా చేశారు, మరి ఎవరు చేయమంటే చేశారు, మరి
హెలికాప్టర్ ఏదో దెబ్బతింది అని చెప్పేసి చెప్తున్నారు. మరి అది కూడా దెబ్బతింటే వీళ్ళు ఎలా ప్రయాణించారు అదే హెలికాప్టర్లు అనేది ఇవన్నీ కూడా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చూడాలి. 2019కి ముందు ఇలాంటి ట్రిక్స్ యూస్ చేసి అధికారంలోకి వచ్చారు. 2024 ముందు కూడా అలాంటివి యూస్ చేద్దాం అనుకున్నారు, కానీ ప్రజలు వాటిని తిప్పి కొట్టారని మనం చెప్పవచ్చు. ఇప్పుడు కూడా నేటికి కూడా ఇలాంటి సంఘటనల్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్? మనం చూసాం. ఇలానే కాదు, అతను మరణాలను అడ్డు పెట్టుకోవటం, ఏదో ఒకటి కులాలని మతాల్ని మత విద్వేషాలను రెచ్చగొడుతూ మన గోరంట్ల మాధవ్ని విచారణకు రమ్మంటే అతను చేసింది ఏంటి, అంతర్యుద్ధాలు జరుగుతాయి అన్నాడు. వెంటనే అది ఇన్సిడెంట్ అయినా జరిగింది కో ఇన్సిడెంట్ గా. వెంటనే ఫాస్ట్ ప్రవీణ్ గారి మరణం ఏదైతే ఉందో అతని యాక్సిడెంట్ డెత్ ని వీళ్ళు ఏ విధంగా కులాలకు అంటగట్టాలని చూశారు, మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చెప్పి చూశారు. నిజంగా ఎవరైతే ఆ బెన్ లింగం అనే వ్యక్తి ఉన్నాడో అతను ఉద్రేకపూర్వకంగా మాట్లాడా, ఉద్దేశపూర్వకంగా మాట్లాడాడంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి పిలిపిస్తే అతను పోలీసుల విచారణకి నేను ఉద్రేకంలో మాట్లాడాను అంటే ఉద్రేకం ఎలా ఉండిద్ది? ఆ విధంగా ఊచ కోత కోస్తామనే పదాలు ఉచ్చరిస్తారా? మరి ఈ విధంగా నిజంగా ఎవరైనా సరే ఒకరి మీద ఒకరు మత విద్వేషాలతో దాడులకు పాల్పడి ప్రాణాలు కోల్పోతే ఎవరు? మరి వీళ్ళంతా కూడా తప్పే కదా చేసింది. ఈ విధంగా చూసుకుంటే ఒకటి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో లేకుండా మరి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 మందికి పరిమితం అయ్యి ఉన్నప్పుడు ప్రజల వద్ద ఎలా ఉండాలి, వాళ్ళతో మీరు మమేకమై వాళ్ళ మంచి చెడ్డలు చూసుకుంటూ ఉన్న 11 మందిని కూడా ఇతను అసెంబ్లీకి వెళ్ళనివ్వట్లేదు, ఇతను ఆంధ్రప్రదేశ్ లో ఉండట్లేదు. మరి ఈ రోజున చూస్తుంటే సుప్రీంకోర్టులో బాబాయి ఏదైతే మరణం ఉందో దానికి సంబంధించి ఆ మిస్టరీకి ఎవరైతే ఆరోపణ చేశాడో అది గుండెపోటుగా చిత్రీకరించడానికి ట్రై చేశాడో ఉదయ్ కుమార్ రెడ్డి అని అతనికి కూడా బెయిల్ రద్దు చేయబోతున్నారు. ఇవన్నీ ఒక్కొక్కటిగా వీళ్ళ పాపాల చిట్ట. అంటే అబద్ధాలు త్వరగా బయటకు వెళ్తాయి కానీ నిజం నిలకడ మీద అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. మరి ఈ రోజున ఈ డ్రామాలు, ఈ చీప్ ట్రిక్స్ మనం చూస్తాం. జబర్దస్త్ అనే ఒక ప్రోగ్రామో లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి డ్రామా కంపెనీ అంటే ప్రతి ఒక్కరూ చూస్తారు అని. అలానే ఉంది ఇతని ప్రవర్తన. ఇతను ఏ విధంగా ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాడంటే ప్రతి ఒక్కటి పోలీసులను బట్టలోడు తీసి సమాజం ముందు నిలబెడతాననే మాటలు. ఈ రోజున వీళ్ళు ఎవరైతే 2019 నుంచి అధికారంలో ఉన్నప్పుడు ఏ స్కాములు చేశారు వాళ్ళకు నోటీసులు ఇస్తుంటే మేము చేయలేదంటారు. చేయనప్పుడు విచారణకు రావాలి కదా, తప్పించుకొని తిరగటం ఏంటి? మరి ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా మరి పోలీసులను బట్టలోడు తీసి నిలబెడతారు, ఆయన రావట్లేదు విచారణకి. ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి డ్రామా కంపెనీనే అనిపిస్తుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం.